నలుగురు మూర్ఖులు. అనగనగా ఒక అడవికి రాజు సింహం. అది ఎప్పుడూ అడవిలో ఉన్న ఇతర జంతువుల బాగోగులు పట్టించుకోకుండా వింత వింత ఆలోచనలు చేస్తూ ఉండేది. ఒకసారి హడావిడిగా తన మంత్రి అయిన నక్కను పిలిచి ఇలా అన్నది. మంత్రి, నాకు ఉన్నట్టుండి పరమ మూర్ఖులను చూడాలని ఉంది. వెంటనే మన సామ్రాజ్యంలో తిరిగి నలుగురు మూర్ఖులను వెతుకు తీసుకుని రా. ఇప్పటికిప్పుడు మూర్ఖులను తీసుకుని వచ్చి రాజుగారిని సంతృప్తిపరచడం అంటే మామూలు విషయం కాదు. అలా అని చెప్పిన పని చేయకపోతే తన మంత్రి పదవికే ఎసరు వచ్చేలా ఉంది. ఇక చేసేది లేక ఆ నక్క అలాంటి వారు ఎక్కడ దొరుకుతారా అని వెతకడం ప్రారంభించింది. అడవిలోని జంతువులన్నీ తెలివిగా వేటిపైనవి చేసుకుంటున్నాయి గాని మృగరాజు చెప్పిన లక్షణం ఒక్కదానిలోనూ కనిపించలేదు. నిరాశగా తిరుగుతున్న నక్కకు తన కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న కోతి ఒకటి కనిపించింది. దాని చేష్టలు వింతగా తోచడంతో వెంటనే దాని దగ్గరకు వెళ్లి ఇలా అడిగింది నక్క. కోతిమిత్రమా, నీవు ఆ కొమ్మని ఎందుకు నరుకుతున్నావు? నేను చాలా కష్టపడి ఈ చెట్టు ఎక్కాను. ఈ కొమ్మని నరికితే ఇప్పుడు ఏ కష్టం లేకుండా కిందికి దిగవచ్చు కదా. నక్కకు మొదటి మూర్ఖుడు దొరికినట్టయింది. మరొక చోట నక్కకు పెద్ద ఆహారపు గింజను నెత్తిమీద పెట్టుకుని అవస్థలు పడుతూ ఏనుగు మీద కూర్చుని వస్తున్న ఒక చిన్న చీమ కనిపించింది. చీమమిత్రమా, అంత పెద్ద ఆహారాన్ని మోయలేక చాలా కష్టాలు పడుతున్నావు. దాన్ని కూడా ఏనుగు మీదనే వేయొచ్చు కదా. ఆహా, ఈ ఏనుగు నన్ను మోయడమే గొప్ప. ఇంకా ఈ ఆహారాన్ని కూడా ఎక్కడ మోస్తుంది? చస్తుంది. ఆ సమాధానం వినగానే నక్క బాగా నవ్వుకుంది. తమ రాజుకు చెప్పి మంచి మంచి బహుమతులు ఇప్పిస్తానని కోతి చీమలను సింహం దగ్గరకు తీసుకుని వచ్చింది. మృగరాజుకి వాటి యొక్క మూర్ఖత్వాన్ని చక్కగా వివరించి చెప్పింది నక్క. అంతా విన్నాక సింహానికి చాలా సంతోషం కలిగింది. వాటి తెలివితేటలను తలుచుకుని కాసేపు హాయిగా నవ్వుకుంది. అది సరే మంత్రి, మరి మూడో మూర్ఖుడు, నాలుగో మూర్ఖుడు ఎక్కడా అని అడిగింది. మృగరాజా, ఈ అడవికి మంత్రిగా నేను, రాజుగా మీరు చేయాల్సిన బంగారం లాంటి పనులు మానుకుని ఇలాంటి పిచ్చి పనులకు సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకే నేను మూడో మూర్ఖుణ్ణి, మీరు నాలుగో మూర్ఖుడు. నక్క అలా అనడంతో మొదట కోపం తెచ్చుకున్నా వెంటనే ఆ మాటల్లోని నిజాన్ని గ్రహించింది సింహం. సిగ్గుతో తలదించుకుంది. తనను తాను సరిదిద్దుకుంది. ఆ తర్వాత అడవిలోని జంతువులన్నింటి దగ్గర చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే ఉపయోగం లేని పనులతో కాలం వృధా చేయకూడదు. మాయా జింక. అనగనగా ఒక అడవికి రాజు సింహం. అది చాలా మంచిది. ఆ అడవిలో ఉన్న మిగిలిన జంతువులను అది ఎంతో ప్రేమగా చూసేది. దాంతో అన్నీ కలిసిమెలిసి జీవించేవి. ఒకనాడు మృగరాజు అడవిలో సంచరిస్తూ ఉండగా ఎదురుపడిన జింక ఒకటి సింహాన్ని చూసి భయంతో పరుగులు తీసింది. సింహం కూడా ఆ జింకను వెంబడించి అడ్డుకుంది. ఎవరు నీవు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? మృగరాజా, నేనింతకాలం వేరే చోట ఉండేదానిని. నిన్ననే తప్పిపోయి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నా వాళ్ళంటూ ఎవరూ లేరు. అందుకే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాను. మిమ్మల్ని చూడగానే ఎక్కడ మీకు ఆహారం అవుతానో అనే భయంతో పరుగులు తీశాను. నన్నేం చేయొద్దు, నన్ను విడిచిపెట్టండి. ఆ మాటలు విన్న సింహం నవ్వి ఇలా అన్నది. భయపడకు, నేనేం చెయ్యను. ఈ అడవిలో పెద్ద జంతువు అయినా చిన్న జంతువు అయినా అంతా సమానమే. ఒకరిని వేరొకరు వేటాడుకోరు. అంతా కలిసిమెలిసి ఉంటారు. పైగా సహాయపడతారు. ఈ విషయం నీకు తెలియక నన్ను చూసి భయంతో పరుగులు తీశావు అని మిగిలిన జంతువులను పిలిచి అందరికీ ఆ జింకను పరిచయం చేసింది. అన్ని జింకను వెంటనే తమలో కలిపేసుకున్నాయి. నేనెంత అదృష్టవంతురాల్ని. నాకు ఇలాంటి మిత్రులు దొరకడం చాలా ఆనందంగా ఉంది. నా వాళ్లకు దూరం అయ్యాననే బాధే లేదు అని ఎంతగానో సంబరపడింది. ఆనాటి నుండి మిగిలిన వాటితో సరదాగా గడపసాగింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక రాత్రి కుందేలు ఒకటి మాయం అయింది. దానికోసం మిగిలినవి ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. కుందేలు ఏమైంది? నాకు అదే అర్థం కావడం లేదు. మీరేం దిగులు చెందకండి. ఏదో చిన్న పని పడి పక్క అడవికి వెళ్లి ఉంటుంది. వచ్చేస్తుందిలే. మీరు హాయిగా మీ పనులు చూసుకోండి అన్నది సింహం. ఆ తర్వాత నుండి ప్రతి రాత్రి ఒక్కో జంతువు మాయం కాసాగింది.
మన అడవిలోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించినట్టుంది. రాత్రిళ్ళు ఎవరూ బయటకు రాకుండా మేము ఈ స్థావరాల్లోనే జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది సింహం. అయినా తెలివిగల కోతి మాత్రం ఆ రాత్రి అంతా మెలకుగా ఉండైనా సరే అదెవరో కనిపెట్టాలని చెట్టు మీద కూర్చుని కాపలా కాయసాగింది. కొంత సమయం తరువాత ఆ అడవికి కొత్తగా వచ్చిన జింక ఒంటరిగా సంచరించడం గమనించింది. దాని వెనుకే నెమ్మదిగా వెళ్ళింది కోతి. ఆ జింక ఒక నక్కను కవ్వించి నది దగ్గర ఉన్న తన స్థావరానికి రప్పించుకుంది. ఆ తర్వాత దెయ్యంలో మారి ఆ నక్కను ఆ మాంతం మింగేసింది. ఇదంతా చెట్టుచాటుగా చూసిన కోతి ఆశ్చర్యపోయింది. ఓహో, ఇదంతా నీ పనా? వేగంగా వెళ్లి తను చూసిందంతా మృగరాజుకు వివరించింది. మన మిత్రులను మాయం చేస్తున్నది ఆ మాయాజింక అన్నమాట. దానికి సరైన బుద్ధి చెప్పాలి, కాని అందుకు మన బలం సరిపోదు. అందరం వెళ్లి వనదేవతను ప్రార్థిద్దాం అని నిశ్చయించింది. మరుసటి ఉదయాన్నే వెళ్లి జంతువులన్నీ తమ కష్టాన్ని వనదేవతకు చెప్పుకున్నాయి. వనదేవత శక్తి రూపంలో సింహంలోకి ప్రవేశించింది. ఆ రోజు రాత్రి మళ్లీ ఆహారం కోసం జింక వేట ప్రారంభించింది. దానికి ఒంటరిగా సింహం కనిపించడంతో అబ్బా, ఎంత ఆహారమో! దానిపై దూకింది. దైవశక్తి కలిగిన సింహం తన పంజా విసిరి మాయా జింకను చంపేసింది. ఆ తర్వాత నుంచి అడవిలో జంతువులన్నీ హాయిగా జీవించసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే దైవశక్తి ముందు దుష్టశక్తి తలవంచక తప్పదు. గద్ద కాకి నీతి కథ. అనగనగా ఒక అడవిలో నది ఒడ్డునే ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద జంట కాకులు నివసిస్తూ ఉండేవి. వాటిల్లో ఆడకాకి కాస్త నెమ్మదస్తురాలైతే మగ కాకి మాత్రం చాలా మూర్ఖంగా ఉండేది. ఒకనాడు అందంగా హంసలా మారి నదిలో హాయిగా విహరించాలని దానికి కోరిక పుట్టింది. వద్దు వద్దు, అది మీకు ఎంత మాత్రం మంచిది కాదు. నా మాట వినండి అని ఆడకాకి ఎంత చెబుతున్నా వినకుండా హంసలా రంగు మార్చుకుని నదిలో తిరగడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. అందంగా హంసలా మారడం కాదు కదా, చివరికి చిక్కి శల్యమై వాటి ముందే నవ్వులు పాలైంది. నదిలో ఒక మునక వేసి తిరిగి మామూలుగా మారి వచ్చి మారు మాట్లాడకుండా ఆడకాకి పక్కనే కూర్చుంది. అలా కొంతకాలం గడిచింది. ఆ కాకులు ఉండే ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న కొండ మీద గద్ద ఒకటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అది కొండ మీద నుంచి ఎగురుకుంటూ వచ్చి ఆ ప్రాంతంలో చాలాసేపు తిరుగుతూ ఉండేది. ఎంత దూరాన్నున్న వాటినైనా స్పష్టంగా చూడగలిగే కళ్లను బహుమతిగా పొందిన గద్ద పైనుండే తన ఎరను గుర్తించి వేగంగా ఎగురుకుంటూ వచ్చి దాన్ని ఎగరేసుకుపోయేది. ఆ గద్ద చేసే పనులను రోజు కాకులు గమనిస్తూ ఉండేవి. నా ముందు ఆ గద్ద ఏమీ గొప్ప కాదు. గాలిలో ఎగరడం, తీక్షణంగా చూడడం, అమాంతం ఎత్తుకుపోవడం, అది చేసే పనులను నేను చాలా సులభంగా చేయగలను అన్నది మగ కాకి. అదిగో మళ్ళీ అది చేసే పని అది చేస్తుంది, మనం చేసే పని మనం చేస్తాం, అంతేగాని మూర్ఖంగా ఆలోచించకు అన్నది ఆడకాకి. అయినా ఈసారైనా తానేంటో నిరూపించుకోవాలనుకుంది మొండికాకి. ఒకనాడు గద్ద ఆకాశంలో తిరుగుతున్నప్పుడు పొదల మధ్య నుండి కుందేలు పిల్ల బయటకు వచ్చింది. దానిని ఆకాశంలో ఉన్న గద్ద చూసింది. అది గమనించిన మగకాకి ఆడకాకి చెబుతున్నా వినిపించుకోకుండా ఆ కుందేలు పిల్ల కోసం వేగంగా ఎగురుకుంటూ వెళ్ళింది. ఇంతలోనే అంతకంటే వేగంగా వచ్చిన గద్ద ఆ కుందేలును తన్నుకుపోయింది. విచారంగా చెట్టు మీదకి వచ్చి కూర్చున్న కాకి కోపంగా ఇలా అనుకున్నది. నా ఆహారాన్ని ఎగరేసుకుపోవడం ఏమంత గొప్పతనం కాదు. ఈసారి చెబుతాను దాని పని. ఇక చెప్పి ప్రయోజనం లేదని ఆడకాకి మౌనంగా ఉండిపోయింది. మరునాడే కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను కాకి చూసింది.
ఇక సమయం వృధా చేయకుండా వేగంగా క్రిందకి దూసుకెళ్ళింది. అచ్చం గద్దలాగే తన గోళ్లతో ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఇంతలోనే ఎలుక కాకిని చూసి తెలివిగా తప్పించుకుంది. కాకి మాత్రం తన వేగాన్ని నియంత్రించుకోలేకపోయింది. అంతే వేగంగా వెళ్లి ఢామ్ అని చెట్టుకు గుద్దుకుంది. అమ్మో చచ్చాను దేవుడోయ్ అని నొప్పితో గట్టిగా అరిచింది. అప్పుడే అక్కడికి వచ్చిన గద్ద వేటాడటం అంత సులభం కాదు. ఇక నుండి నాలా చేయాలని ప్రయత్నించుకో. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ ఎవ్వరిని అనుకరించకూడదు. దేవుడిచ్చిన సామర్థ్యాలతో సంతోషంగా జీవించాలి.